హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఏం చేస్తున్నారు? నేనైతే ఇది సండే రోజు అనమాట వ్లాగ్. బగారా రైస్ చేసేసి చికెన్ కర్రీ అయితే చేశాను. చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అనుకుంటారు కదా, నాన్ వెజ్ చేయడం చాలా సింపుల్గా అయితే చేస్తానన్నమాట. నేను ఎప్పుడూ ఒకేలాగా చెయ్యను. చికెన్ అయితే కొంచెం డిఫరెంట్గా చేస్తూ ఉంటాను. చికెన్ తీసుకొచ్చిన తర్వాత వాష్ చేసి కొంచెం రాక్ సాల్ట్ అయితే వేసి నానబెట్టాను. అప్పుడు ఏంటంటే కొంచెం సాఫ్ట్గా ఉంటుందన్నమాట చికెన్ వచ్చేసి. అందుకని చెప్పి అట్లా ఒక 1 అవర్ నా బ్రైనింగ్ ప్రాసెస్ అంటారు అదైతే చేశాను. ప్యాన్లో ఆయిల్ వేసుకున్న తర్వాత డైరెక్ట్గా ఆనియన్స్ అయితే వేసాను. ఆనియన్స్ బాగా గోల్డ్ కలర్ వచ్చిన తర్వాతే టమాటాలు వేసుకోవాలన్నమాట. టమాటాలు చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని కొంచెం టమాటాలు స్మాష్ అయిపోయేంత వరకు మంచిగా ఉడికించుకోవాలి. తర్వాత ఉప్పు, కారం, కొంచెం పొడి మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి బాగా అవి పచ్చివాసన పోయే వరకు మగ్గనిచ్చాను. తర్వాత ఏదైతే మనం బ్రైనింగ్ చేసుకున్నాం కదా, ఒక 10 మినిట్స్ అయితే చికెన్ నార్మల్గా ఉడికిచ్చాను అనమాట. ఉడికిచ్చిన తర్వాత కర్డ్ అయితే వేసుకున్నాను. 1 కప్ కర్డ్ అయితే వేసుకున్నాను. వేసుకొని కొంచెం మళ్ళీ క్లోజ్ చేసుకొని లిడ్ అయితే మంచిగా ఉడకనిచ్చాను. ఉడకనిచ్చిన తర్వాత కొంచెం దగ్గరికి పడిన తర్వాత పొడి మసాలా కూడా వేసి కలిపాను అనమాట. కలిపిన తర్వాత చివర్లో పోసాను కదా, అవి ఫ్రెష్ క్రీమ్ అనమాట. మా ఇంట్లో ఫ్రెష్ క్రీమ్ లేదు, సో అందుకని చెప్పి పాల మీద మీగడ తెచ్చి మిక్సీలో కొంచెం ఆడిచ్చి అయితే వేసుకున్నాను. వేసుకొని ఫ్రెష్ క్రీమ్ వేసుకున్న తర్వాత కూడా లిడ్ క్లోజ్ చేసి అయితే ఇంకొక 10 మినిట్స్ అయితే ఉడకనిచ్చాను. ఉడకనిచ్చిన తర్వాత లాస్ట్లో కస్తూరి మేతి నలుపుకొని వేసుకున్నాను. కస్తూరి మేతి వేసిన తర్వాత పచ్చిమిరకాయలు, కొంచెం కొత్తిమీర అయితే వేసుకున్నాను అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. లాస్ట్లో మీరు కస్తూరి మేతి వేసుకుంటే కొంచెం టేస్ట్ కొంచెం బాగుంటుంది అని. రెగ్యులర్గా అయితే బిర్యానీ చెయ్యను, ఎప్పుడన్నా ఒకసారి మంత్లీ వన్స్ అయితే చేస్తానన్నమాట. ఇంకా పిల్లలు ఎగ్జామ్స్ అయిపోయి ఇంట్లో కూడా ఉన్నారు. ఈ వీక్ బిర్యానీ కావాలి అని అన్నారు. సరే అని చెప్పి బగారా రైస్ అయితే చేస్తున్నాను అనమాట. పక్కన అప్పుడే చికెన్ ఉడుకుతూ ఉంది. ఇక పక్కన పాన్ పెట్టేసుకొని అందరికీ బిర్యానీ ప్రాసెస్ అయితే తెలుసు కదా, సేమ్ అట్లానే చేస్తాను. ఈరోజు కొంచెం టమాటాలు ఎక్కువైనాయి అని అనిపించింది అనమాట. రైస్ కొంచెం తక్కువైంది అని అనిపించింది. మీ ఇంట్లో ప్రతి సండే బిర్యానీ, చికెనా లేకపోతే మటనా, ఏదో ఒక నాన్ వెజ్ ఉంటుందా? మా ఇంట్లో అయితే మ్యాక్సిమం నాన్ వెజ్ ఉంటుంది ప్రతి సండే. ఫిష్ కానీ, చికెన్ కానీ, మటన్ కానీ అయితే ఉంటుంది. బిర్యానీ అయితే మంత్లీ వన్స్ అట్లానే ఉంటుంది అన్న స్పెషల్ డేస్ అప్పుడే. ఇక ఇవాళ అయితే పిల్లలు అడిగారు అని చెప్పేసి బిర్యానీ అయితే చేస్తున్నాను. చికెను బిర్యానీ కాంబినేషన్ అయితే బాగా ఎంజాయ్ చేస్తాం కదా సండే వస్తే. ఇక చికెన్ బిర్యానీ లేకపోతే అది సండే లాగే అనిపించదు. బిర్యానీకి కరెక్ట్ వాటర్ పోసుకొని బియ్యం ఒక 10-15 మినిట్స్ నానబెట్టుకొని వండుకుంటే మాత్రం పలుకుగా బాగా వస్తుంది. ఇక్కడ ఒక్కసారి మధ్యలో కదిలిచ్చానమాట, వాటర్ సరిపోయినాయా లేదా అని చెప్పేసి. ఇంకా మాకైతే లంచ్ టైం అయిపోయింది, ఇప్పటికే 2 అయిపోయింది. ఇంకా 2 అయితే మాకు డిషెస్ రెడీ అయిపోయినాయి అనమాట. ఇక మొదలెడదామా అన్నట్టు ఇక పిల్లలు ఎదురు చూస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్. Like, subscribe.